బృందా ఋషి మా స్టేషన్లో ఎస్ఐ సార్. ఈ జాబ్ తెలిస్తేనే చేయగలం బాబాయ్. ఎగ్జామ్లు రాసి ఎస్ఐలు అయిపోయామని తెగ ఫీల్ అయిపోతుంటారు. హాయ్ వ్యూయర్స్, మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోని ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఐ రిక్వెస్టెడ్, హంబుల్ రిక్వెస్ట్. సో ఇప్పుడు వచ్చేసి మన బృందా మూవీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం. వెబ్ సిరీస్ ఇది. సో ఇందులో త్రిష గారు నటించారు. సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్గా త్రిష కొనసాగుతుంది. తన సెకండ్ ఇన్నింగ్స్లో కూడా వెండితెరపై దూసుకుపోతుంది. గ్లామరస్ రోల్స్లో పాటు నటన అవకాశం ఉన్న సినిమాలతో తనేంటో సత్తా చాటుకుంది. ఇండస్ట్రీలో సుమారు 25 ఏళ్లుగా పైగా రాణించిన త్రిష తొలిసారి బృందా అనే ఒక వెబ్ సిరీస్లో నటించింది. సో ఈ తెలుగులో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడం, మరాఠీ, బంగ్లా భాషల్లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. సో తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన త్రిష బృందాలో మెప్పించిందా లేదా అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఎవరు ఎలా చేశారు, ఎట్లా ఉందనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకు ప్రధాన బలం కథ అయితే అందులో తగ్గట్టుగా పోలీసుల పాత్రలో నటించిన త్రిష, అంతకుడి పాత్రలో కనిపించిన ఆనందస్వామి నటన, వీరిద్దరితో పాటు ఇంద్రజిత్తు, రవీంద్ర, విజయ్, ఆమని తదితరులు తమ పరిధి మేరకు చాలా బాగా నటించారని చెప్పవచ్చు. గతంలో వర్తమాన అంశాలను పెంచుకొని ప్రేక్షకులను అర్థమయ్యేలా మంచి స్క్రీన్ ప్లేలో టెక్నిక్తో సిరీస్ను నడిపించారనే చెప్పొచ్చు. సో బృందా ఇన్వెస్టిగేషన్లో అక్కడక్కడ లాజిక్లు లేకున్నా సినిమా కథ అని చూస్తే పర్వాలేదు అనిపిస్తుంది. 8 ఎపిసోడ్స్లో ఉన్న ఈ వెబ్ సిరీస్లో 4-5 ఎపిసోడ్స్ కాస్త సాగతీతగా అనిపిస్తాయి. కాస్త నిడివి తగ్గించుకుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ ఫైనల్గా బృందా ఇన్వెస్టిగేషన్తో అదరగొడుతుందనే చెప్పవచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ వెబ్ సిరీస్లో మనము సోనీలో చూడొచ్చు. కథ ప్రారంభంలో 1996 టైం లైన్ అయినప్పటికీ కొత్త సమయం తర్వాత వర్తమానంలోకి పరిచయం అవుతుంది. గంగవరం అనే అటవీ ప్రాంతంలో ఒక తెగ బృంద చిన్నతనం గడుస్తుంది. అక్కడ తన తల్లిని, అన్నయ్యకు కోల్పోయిన బృంద ఎలా నగరానికి చేరుకుంది అనే మంచి ఓపెనింగ్ సీన్తోనే దర్శకుడు సిరీస్పై క్యూరియాసిటీ కలిగించాడు. ఒక మహిళా పోలీసు ఉద్యోగిగా పనికిరాదని హేళన చేసే తోటి ఉద్యోగుల చేతనే శబాస్ అనిపించుకునేలా బృందా పాత్ర బాగుంటుంది అనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్గా త్రిష యాక్టింగ్ మెప్పిస్తుంది. మూఢనమ్మకాల వల్ల అన్యాయానికి గురైన కొందరు ఎలాంటి పరిస్థితుల్లో సీరియల్ కిల్లర్గా మారుతున్నారనే అంశాన్ని చక్కగా చూపించాడు డైరెక్టరు. సో కథ పరంగా చూస్తే రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికీ పోలీసుల కిల్లర్ మధ్య జరిగే సీన్స్ చాలా ఆసక్తికరంగా చూపించాడు. దర్శకుడు చిత్రకథంలో పాటు వర్తమాన కాలంలో అంశాలను జత చేస్తూ చూపిన స్క్రీన్ ప్లే సరిగ్గా సెట్ అయిందని చెప్పొచ్చు. ఇన్వెస్టిగేషన్ పేరుతో నిడివి కాస్త పెరిగినట్లు అనిపించిన త్రిష నటనతో అది ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆ సమయం ఏర్పడదు. సో చూశారు కదా ఫ్రెండ్స్. సో ఇందులో కథ ఏంటంటే ఒక త్రిష చిన్నప్పటి నుంచి పెద్దయినకు ఎలాగా ఎదిగింది, ఎలా సీరియల్ కిల్లర్ని ఎదుర్కొంది అనేది విషయం మెయిన్గా ఉంది. సో మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.